మిమిక్రీ బాగా చేయగలరు కదా మీరు? ఫస్ట్లో ట్రై చేసా, భలే వచ్చేసింది అప్పుడు సడన్గా. నాకు నేర్చుకోలేదు ఏం లేదు. సుమన్ గారిని ఇమిటేట్ చేయగలరా? మీ ఈటీవీ సుమన్ గారిని. సుమన్ గారిని ఇమిటేషన్ అంటే ఇమిటేషన్ తక్కువ వచ్చు నాకు. మిమిక్రీలో వచ్చే సినిమా యాక్టర్లు కానీ ఫేమస్ చెప్తున్నాను, సుమన్ గారు పద్ధతిగా మాట్లాడేవాడు. కొంచెం నేను చెప్పాను కదా, ఓకే ఏం చేస్తాను, ఎందుకు చేస్తారు మీరు, అలాగే చేయండి, ఇలాగే చేయండి, పోనివ్వండి వాళ్ళిపోతే మనకేంటంటే మీరు మాత్రం మంచిగా ఇలా చేయండి, ఇట్లా ఉంటుంది మాట్లాడతారు. చాలా పద్ధతిగా, ఓకే, చాలా ఇదిగా, ఒక సాధువు ఒక ఇది మాట్లాడుతున్నట్టే ఉంటుంది. ఆయన విపరీతమైన భక్తుడు. అండ్ ఆయన పరిచయంత వరకు నాకు దేవుళ్ళ గురించి ఇంత కూడా నాలెడ్జ్ లేదు. అసలు వెంకటేశ్వర స్వామి, విష్ణువు, కృష్ణుడు ఇవన్నీ ఒకటే ఆయన చెప్పేవారు నాకు తెలియదు. ఆయన అంశం అండి ఇది కూడా తెలియదా మీకు, కర్మ అండి కర్మ అనేవాడు ఆయన. నాకు నిజంగా తెలియదు సార్ అని చెప్పేవాడిని. నేను ఆయన మైథలాజికల్ యాక్ట్ చేయమని నేను చేసేవాడిని కాదు, నన్ను వదిలేయండి సార్ అన్నాను. తప్పక ఒకటి రెండు చేసి చిన్న చిన్నవి. మైథలాజికల్ అంటే దూరం, ఎందుకంటే నాకు వాటి గురించి పెద్దగా తెలియనప్పుడు నేను కరెక్ట్గా బిహేవ్ చేయలేక బ్యాడ్ నేమ్ వస్తున్నాను. న్యాచురల్ క్యారెక్టర్ అనుకోండి, నేను న్యాచురల్ చేసేస్తాను. అవి పర్టికులర్గా ఇలా ఉంటే అని రాసి ఉంటాయి కదా, అలాగే నువ్వు బిహేవ్ చేయాలంటే నాకు ఎక్కడ వస్తుంది అది, ఎందుకు నాకు టచ్ చేయాలని చెప్పి దూరం పెట్టేశాను మైథలాజికల్ ఫస్ట్ నుంచి. హీరో రాజశేఖర్ని బాగా ఇంప్లిమెంట్ చేస్తారు కదా. అప్పట్లో డ్యాన్స్ చేసేవాడిని. అంటే నాకు రాజశేఖర్ చాలా ఇష్టం ఉండేది అప్పుడు. ఆయన ఆగ్రహం సినిమా చూసి నేను నా ఫ్రెండ్ నరసింహారావు అని ఆర్మీలో అప్లై చేశాం. ఇద్దరికి వచ్చింది సెలక్షన్. వాడు వెళ్ళిపోయాడు, మా అమ్మ నన్ను వెళ్ళనివ్వలే, నేను వచ్చాను. వాడు రిటైర్ కూడా అయిపోయాడు ఇప్పుడు, ఆర్మీ జాబ్ చేసి. అంటే డైలాగ్స్ పరంగా, డైలాగ్స్ కాదండి, డ్యాన్స్ చేసేవాడు అనమాట. డాన్స్ అంటే కరెక్ట్గా అలా వచ్చేది అనమాట. నేర్పించాడు నాకు. ఓకే, జీవితంలో ఇప్పటివరకు చేసిన బ్లండర్ మిస్టేక్ అంటే అదే వస్తుందా? ఇంకా మిస్టేక్, బ్లండర్ మిస్టేక్ అంటే ఇంకేం చేయలేదు. బ్లండర్ మిస్టేక్ ఏం చేయలేదు. ఓకే, అది రెగ్యులర్గా అదే వస్తుంది. ఇంకా ఓకే, రెగ్యులర్గా షోలో అడిగే క్వశ్చన్, చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అండ్ సాడ్ మూమెంట్ ఏదైనా జీవితంలో ఇప్పటివరకు, ప్రొఫెషనల్గా ఆర్ పర్సనల్? సాడ్ మూమెంట్ అంటే 2-3 అండి. సుమన్ గారు అప్పుడు ఆ ఇన్సిడెంట్ అవ్వడం ఒక సాడ్ మూమెంట్ నా లైఫ్లో. నెక్స్ట్ రీసెంట్గా నా స్నేహితుడు సురేష్ యాక్సిడెంట్లో చనిపోవడం. ఇంకా లాస్ట్ ఇయర్ నాకు బాగా దగ్గరైన వ్యక్తి నాకు దూరం అవ్వడం. ఇవన్నీ కూడా కోలుకోలేనంత సాడ్ మూమెంట్స్. అండ్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఇంకా నా లైఫ్లో నా వైఫ్ లేదేమో అని నేను బాధపడుతున్న టైంలో, నిజంగా నీచమైన పొజిషన్కి నేను వెళ్ళాల్సిన టైంలో ఏం జరిగింది అని నా వైఫే అడిగి లైట్ తీసుకో అని చెప్పి తన దగ్గర తీసుకొని నన్ను మళ్ళీ నార్మల్ చేసిన వ్యక్తి తను. అప్పుడు కూడా నాకు అర్థం అవ్వకుండా, నాకు దాని తర్వాత తన గొప్పతనం అర్థమైంది చూడండి. దట్ ఈస్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్ అండి. ఓకే, నిజంగా హ్యాపీయెస్ట్ మూమెంట్. అంటే ఊరికే ఏదో సందర్భం వచ్చింది ఇది వాడుకోవాలి చెప్పాలని కాదు, అంతకంటే హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇంకోటి లేదు నా లైఫ్లో. ఇంకేముంటుందండి, ఒక వ్యక్తికి నీ అమ్మాయి ఈ భూమి మీద బతకడానికి మన వాళ్ళు మనల్ని ఒక పెద్ద తప్పు చేసినా కూడా క్షమించడం అంటే అంతకంటే హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇంకోటి ఏం లేదు. ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ లైఫ్ బికాస్ ఆఫ్ మై వైఫ్. ఈ సందర్భంగా తనకి ఏదైనా డైరెక్ట్గా చెప్పండి. తనకి నేను ఏం చెప్పినా పగ్గలబడి నవ్వుతుంది తను ఎంత గట్టిగా నవ్వుతుందంటే, నవ్వు కోసమే విపరీతంగా నవ్వుతుందండి తను. అసలు మామూలుగా ఉండదు. తిట్టినా అంటే నేను స్పాంటినిటీ నాకు చాలా ఎక్కువ. నాతో తను ఒక 2 నిమిషాలు ఉందంటే 5 నిమిషాలు నవ్వుతుంది. అంటే ఇంకా మళ్ళీ నాకు గుర్తు చేసుకుంటే ఉంటాను. నేను బయటకు వెళ్ళా కూడా ఫోన్ చేస్తాను స్పెషల్గా, నాకు అది గుర్తొచ్చింది మళ్ళీ నవ్వుతూనే ఉన్నానని చెప్పి. అంటే అవన్నీ స్పాంటినిటీగా వచ్చేవి అనమాట. అవి ఏం చెప్పినా బాగా, అంటే తన నవ్వు చాలా బాగుంటుంది, చాలా బాగా నవ్వుతుంది అనమాట. అండ్ సార్ ఇప్పుడు కావాలని చెప్పండి ఆ నవ్వు కోసమైనా. ఏం చెప్తాం, ఇది మెమరబుల్ ఎపిసోడ్ లా ఉంటుంది కాబట్టి. మమ్మల్ని నువ్వు చాలా బాగా నవ్వుతావురా, మామూలుగా నవ్వవు నువ్వు, సూపర్గా నవ్వుతావు నువ్వు, ఇలా అంటే చాలా పగలబడి నవ్వుతుంది, ప్రతిగా నవ్వుతుంది. అండ్ ఓకే, తను ఆ అండర్స్టాండింగ్ పరంగా ఏదైనా ఒకటి చెప్పండి. మిమ్మల్ని అంత అర్థం చేసుకున్న సీరియస్గా చెప్పండి. అలాగే సీరియస్గానే
మై వైఫ్ మలేజా, యు ఆర్ ద బెస్ట్ ఐ మెట్ ఇన్ మై లైఫ్. అంటే నేను కలిసిన వాళ్ళల్లో యు ఆర్ ద బెస్ట్. అంటే ఇంక్లూడింగ్ మై మమ్మీ, మా మదర్, మా ఫాదర్, నా ఫ్రెండ్స్, నాకెంతో హెల్ప్ చేసిన ఫ్రెండ్స్, వీళ్ళందరిలో కూడా యు ఆర్ ద బెస్ట్. నాకు తెలిసి అందరూ నీలాగే ఉంటారేమో, ఎవరి వాళ్ళ లైఫ్లో వాళ్ళ లైఫ్లో. ఫ్యూచర్లో ఎప్పుడన్నా ఓ దేవత బొమ్మ గీయమంటే పొరపాటున నేను ఎట్లా గీసినా నీ బొమ్మే వచ్చేస్తుంది 100%. ఇంకా వేరే ఏమి రాదు. ఐ లవ్ యూ అలాట్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్. థ్యాంక్స్ టు గాడెస్. ఒకవేళ మీకు దేవుడు ప్రత్యక్షమై మీ జీవితంలో ఏదన్నా ఒక పాయింట్ని సెలెక్ట్ చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ మీ జీవితం ప్రారంభమయ్యేటట్టుగా కోరుకొని ఒక వరం ఇస్తే కనుక మీరు ఏ పాయింట్ని సెలెక్ట్ చేసుకుంటారు? అంటే అక్కడేదో తప్పు జరిగింది, ఆ తప్పును జరగకుండా అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకునేటట్టుగా అంటే ఏ పాయింట్ సెలెక్ట్ చేసుకుంటారు? అలా అంటే పీక్, నా లైఫ్లో నేను పీక్ చూసింది, అద్భుతంగా బిజీగా ఉంది, సంతోషంగా ఉంది, పేరు వచ్చింది, అన్నీ వచ్చిందంటే 2006 అండి. అక్కడి నుంచి సెలెక్ట్ చేసుకుంటాను. ఆ తర్వాత 2-3 మిస్టేక్స్ జరిగినాయి, అవి సర్దుకుంటాను. అలాగే జీవితాంతం ఉండడానికి ప్రయత్నిస్తాను, హ్యాపీగా మంచిగా. 24 సినిమాల లాగా అక్కడికి వెళ్ళే ఛాన్స్ వస్తే డెఫినెట్గా అక్కడికి వెళ్ళి జరిగిన పొరపాట్లు మళ్ళీ జరగకుండా చేసుకుంటాను. వెరీ గుడ్. ఓకే, ఈ ప్రశ్న మీకు అన్ని విధాలుగా సూట్ అవుతుందని అడుగుతున్నాను. మీరు ఇండస్ట్రీలో అన్ని యాంగిల్స్ చూశారు ఆల్మోస్ట్. అంటే కొన్ని రైట్ డిసిషన్స్ తీసుకున్నారు, తప్పుడు స్టెప్స్ వేశారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చే ఆర్టిస్టులు కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, మీ అనుభవంతో వాళ్ళకి ఇచ్చే చిన్న సజెషన్ ఏంటి? వాళ్ళకి ఇచ్చే చిన్న సజెషన్ ఏంటంటే, ఎవడిచ్చే సజెషన్స్ ఫాలో అవ్వకండి, మీ సొంతంగా మీరు నిర్ణయాలు తీసుకోండి, మీ సొంతంగా మీరు ఆలోచించండి.